భారత్ గురించి సింగపూర్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అదేంటంటే చైనా భారత్ కీచులాడుకోవడం అనేది భార్యాభర్తల కీచులాట లాంటిది. అవి ఎప్పటికీ కలవు. అలా మాట్లాడుకోవడం, అలా కొట్లాడుకోవడం వల్ల రెండు దేశాలకి నష్టమే. అలాగే భారత్ మరికొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అమెరికా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టకూడదు, అమెరికాని వదిలేయకూడదు, కానీ దాని మీద మాత్రం ఆధారపడకూడదు. చైనా లాంటి దేశాలు, అలాగే మిగతా ఆగ్నేసియా దేశాలు ఉన్నాయి కదా, వాటి మీద దృష్టి పెడితే ఇంకా మంచి లాభాలు వస్తాయి. అలాగే ఆర్థికంగా కూడా ఎదగగలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇండో పసిఫిక్ వ్యూహంలో ఏ ఒక్కరి వైపు నిల్చోకూడదు. అంటే అమెరికా వైపు కానీ చైనా వైపు కానీ నిల్చోకూడదు, తటస్థంగా ఉండకూడదు, ఒక శక్తిగా ఉండాలి. ఇక్కడే తన యొక్క శక్తిని నిరూపించుకోవడానికి భారత్కి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఆ శక్తి కూడా భారత్కు ఉంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలగాలి. కేవలం అమెరికా మీద ఇక పట్టు వదలాలి, పట్టు విడవలసిన అవసరము లేదు. అలాగని అమెరికాకి పెద్ద ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం సుంకాలతో చూసాం, ఈరోజు యుద్ధాలతో చూస్తున్నాం. అమెరికా ఎప్పుడు ఏదో ఒక విధంగా ప్రపంచ నాశనాన్ని కోరుకుంటాం. అలాంటి దేశంతో భారత్ అనేది దూరం జరగమని నేను పూర్తిగా చెప్పను, కానీ దాని మీదే ఆధారపడాల్సిన అవసరం లేదు. కాబట్టి భారత్కి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి, ఇంకా మంచి శక్తిగా ఎదుగుతోంది. చైనా కూడా ఇప్పుడు భారతదేశంతో కయ్యానికి కాలు తోవడం అనేది మంచిది కాదన్న విధంగా సింగపూర్కి చెందినటువంటి మాజీ మంత్రులు, అలాగే సింగపూర్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ఇందులో చెప్పిన దాంట్లో నిజం ఉంది, వాస్తవం కూడా ఉంది. అమెరికాని ఇక్కడ పట్టుకొని వేలాడాల్సిన అవసరం లేదు. అది ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము. కాబట్టి మనం సొంతంగా ఎదగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం ఎదగాల్సిందే.